ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగరుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. మార్కు సువార్త 4వ అధ్యాయం 39వ వచనం. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమే ఊరుకుంటుమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమే ఊరుకుంటమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే నిర్గమకాండం 14వ అధ్యాయం 16వ వచనం. నువ్వు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చెయ్యుము. అప్పుడు ఇజ్రాయేలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. కీర్తన గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయెను. యెహోవా నిత్యం రాజుగా ఆసీనుడై ఉన్నాడు. కీర్తన గ్రంథము 93వ అధ్యాయం 3-4 వచనం. వరదలు ఎలుగెత్తును, యెహోవా వరదలు ఎలుగెత్తును. వరదలు తమ అలను హోరెత్తునట్లు చేయుచున్నవి. విస్తార జముల ఘోష కంటేను బలమైన సముద్ర తరముల ఘోష కంటేను ఆకాశం నందు యెహోవా బలిష్ఠుడు. ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. సముద్రం దాటలేకుండానట్లును దాని తరంగములెంత పొర్లును అవి ప్రబలలేకే ఎంతో ఘోషించును. దాని దాటలేకే ఉండునట్లును నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వణకరా? ఇదే యెహోవా వాక్కు. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 9వ వచనం. సముద్రపు పొంగు అణుచువాడు నీవే, దాని తరంగములను లేచినప్పుడు నువ్వు వాటిని అణిచివేయుచున్నావు. యెషయా గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం. జనములు విస్తార ఘోషల వలె ఘోషించును, అవి వారిని బెదిరించును, వారి దూరముగా పారిపోదురు. కొండ మీద పొట్టు గాలికి ఎగిరిపోవునట్లు తుఫాను ఎదుట గిరగిరా తిరుగు కసువు ఎగిరిపోవునట్లు వారును తరమబడుదురు. నహూము గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును, నదులన్నిటిని ఆయన వెండిపోజేయును. బాషాను కర్మోను వాడిపోవును, లెబనోను పుష్పము వాడిపోవును. చివరిగా ఒక మాట. విలాప వాక్యంలో 3వ అధ్యాయం 31వ వచనం. ప్రభు సర్వకాలము విడనారుడు. ఆమె. దేవుడి వాక్యం దీవించిన చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవే, నాయన మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావ మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. నాయన మీరు మమ్మల్ని వినడం దేవుడే ఉన్నారు ప్రభావ. దాన్ని బట్టి ప్రభావ మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపలో మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి మీకు మహిమకరంగా మమ్మల్ని ఆశీర్వదించి నీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించి మిమ్మల్ని మహిమపరిచేవారు శక్తిని అనుగ్రహించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.